హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు రసం, రైస్, సాంబార్, పప్పు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఈ అరటికాయ ఫ్రై ఎంత బావుంటుందో కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని అది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మన అరటికాయ ముక్కలు యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను 2 అరటికాయ ముక్కలు తీసుకున్నానండి. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసి ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మూత పెట్టేసి మగ్గించుకుంటే అరటికాయ ముక్కలు చాలా సాఫ్ట్‌గా అయిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేద్దాం. చూడండి 5 మినిట్స్ తర్వాత మన అరటికాయ ముక్క చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. ఈ అరటికాయ ఫ్రైకి మంచి టేస్ట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎండు కొబ్బరి పొడండి. వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. దీనివల్ల కూడా మన అరటికాయ ఫ్రై మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో మూత అనేది పెట్టకూడదండి. ఈ కారం, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క 4-5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి 4-5 మినిట్స్ తర్వాత మన అరటికాయ ఫ్రై చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా బావుంటుందండి. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.